బీరకాయ కర్రీ ఎలా వండాలో చూద్దాం. బీరకాయల్ని తొక్కు తీసేసి ఇలా చేదు చూసుకొని నోట్లో వేసుకొని చేదుగుందా లేదని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కోసి ఒక ఆనియన్ 2 మిర్చి పట్టుకొని ఒక 10 వెల్లుల్లిపాయ వేసి ఇలాగా దంచుకొని ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి అందులో 2 స్పూన్లు ఆయిల్, ఓన్లీ 2 స్పూన్స్ ఆయిల్, ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయింది, పచ్చెనపప్పు, 1/2 స్పూన్ సాయిపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. ఇలా దంచుకొని ఇది యాడ్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయ వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి వేసుకోవాలి. ఇందులోనే పసుపు, స్పూన్, ఒక 5 నిమిషాలు వేగాలి. ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కంపల్సరిగా ఇవి నోట్లో వేసుకొని చేదు చూడాలి ప్రతి ఒక్క కాయ, లేదంటే కూర మొత్తం చేదుగా అయిపోతుంది. కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చు. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. కలిపి మూత పెట్టాలి. వాటర్ రిలీజ్ అవుతుంది చూసారా, అలా మెత్తగా మగ్గాలి. కొంచెం ఉప్పు వేసి కలుపుకొని దగ్గరికి మగ్గనివ్వాలి. మనం అస్సలు నీళ్ళు పోయినా ఎంత నీరు రిలీజ్ అయిందో చూడండి. ఉప్పు సరిపోయిందో లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోతే యాడ్ చేసుకోవాలి. సరిపోయింది. ఇంకా బాగా మగ్గాలి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కారం వేసుకొని నూనె పైకి తేలేదాకా మగ్గనిచ్చి మూత పెట్టి దింపేసుకోవడం.